నీకు దేవుడు ఏ మేలైతే దాచించాడో అది తెచ్చేది నేను కాదు, మరొకరు కాదు, ఇంకొకరు కాదు. అది తెచ్చుకునేది ఎవరో తెలుసా? నువ్వే. అది నీకు తెచ్చిచ్చేది ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసమే. కాబట్టి ఎప్పటికీ మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. విశ్వాసులుగానే జీవిద్దాం, విశ్వాసులుగానే మరణిద్దాం. అది విశ్వాసకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, విశ్వాసం విషయమందు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? భాగ్యవంతులుగా అన్నాడు. మన లోకలు అంటాం వాళ్ళు బోల్డ్ భాగ్యవంతులండి బాబు అంటారు. ఎందుకంటే బోల్డ్ భాగ్యవంతులు అంటే అర్థం ఏంటి? మన లెక్కల్లో వెండి, బంగారం, భూములు, ఆ కార్లు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఉంటే మన దృష్టిలో ఎవరు? బోల్డ్ భాగ్యవంతులు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసమందు భాగ్యవంతుడైన వాడు అందరికంటే భాగ్యవంతుడు. ఎందుకో తెలుసా? ఆడి పేరు మీద పరలోకంలో సీట్ ఉందండి. దానికంటే గొప్ప భాగ్యం ఇక్కడే ఉంది చెప్పండి. ఆడికంటే భాగ్యవంతుడు ఎవడుంటాడు? మరణించిన తర్వాత శ్మశానం అందరికీ సమానమే. ఆడికి వెళ్ళాక అందరిది ఒకటే మట్టి. పాలరాయి సమాధి కట్టామండి. ఆయన సమాధిలో ఏమన్నా పెద్ద గార్డెన్ ఉందండి. ఏముంటే ఎవడకు గాలి గుడ్డు, ఎవడు పడి కిందంతా కామనే, కింద మామూలు కలిసిపోద్ది. సో పైన హడావిడి చేసినందుకు ఫీల్ అయిపోకండి, లోపలంతా మామూలే. విశ్వాసిని మించిన భాగ్యవంతుడు ఈ లోకంలోనూ లేడు, పరలోకంలోనూ లేడు. సో కాబట్టి మీ విశ్వాసపు స్థాయి పెరిగే కొలది మీరు దీవించబడతారు. మీ విశ్వాసపు స్థాయి పెరిగే కొలది మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే విశ్వాసానికి అసాధ్యమైనది ఏది లేదు.